నమస్తే తెలంగాణ ప్రజలకు. నేను అంబాల గీత కార్మిక సంఘ సొసైటీ అధ్యక్షుడిని, గౌడ సంఘం అధ్యక్షుడిని. అయినా నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేసేది దాకా. అయితే ఇప్పుడు ఏమైందంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి సీఎం పోతే ఇప్పుడు బీర్లైలే మన ఆలేరు నియోజకవర్గానికి బీర్లైలే. ఆయన మించిన వీరుడు లేడు. ఎందుకంటే మన ఆలేరు వాగుల నీళ్లు ఇవ్వాలంటే కేసీఆర్ సాబ్దారు చేయాలి, జమాన రాజశేఖర్ సాబ్దారు చేయాలి, రేవంత్ రెడ్డి చేయాలి. ఇవాళ ఆలేరు వాగుల నీళ్ళు తెచ్చిందంటే వీరుడు, త్యాగం చేసే వీరుడు అంటే మన బీర్లైలే. అయితే ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో కాలపూడి నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినప్పుడు ఆలేరు వాగులు వస్తే అందరికి తెలంగాణ ప్రజలకు కొందరికి ఎక్కరొస్తాయని చెప్తే అట్లా పోతే నీళ్ళు ఎక్కువ బిక్తాయి, ఈ సిసి రోడ్ల మీద పోతే పొక్కలు పెట్టి పంపించి రోడ్ల మీద పంపించి కేసీఆర్. కానీ అంతకంటే తేగమూర్తి అంటే ఇవాళ బీర్లైలే. అందుకని ప్రతి ఒక్క ప్రజలు గమనించండి, బీర్లైలే గురించి మర్చిపోని విషయం ఇది. తరతరాలుగా బీర్లైలే నీళ్ళు మన వాగులో నీళ్ళు ఇచ్చిందంటే ఆయన ఒక దేవుడు. ఇలా ఏ దేవుడిని కనకరించినా వర్షం కురవంటే కురవదు, ఇలా వాన రమ్మంటే రాదు, ఇలా ఎండిపోతున్నట్టే ఓ నీళ్ళు పెట్టాడు, ఒక టాంకి తెస్తే పారదు. ఇలా నీళ్ళు ఇడుతున్నాడే బీర్లైలే దేవుడు. ఆయన ఒక విష్ణునారాయణమూర్తి అన్నట్టు ఇప్పుడు మనకు. కానీ తరతరాలుగా మన ఆలేరు నియోజకవర్గాలు మాత్రం ఇక్కడ ఇప్పుడు మనది సోలిపేట నుంచి గంటిపేట మన వాగు ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచి మన వాగు పొడుగుతా ఆయన ఉన్నాడు. ఎక్కడ మన చిన్న పడిచాల పెద్ద పడిచాల వరకు ఆయనదే ఇప్పుడు మన వాగమ్మడి. కనుక మనం బీర్లైలే మొత్తం తరతరాలుగా మర్చిపోకుండా ఆయనే బొగడాలి, ఆయనకి ఓటేయాలి, ఏ పార్టీ వచ్చి ఆయన్ని గెలిపించాలి. ఆయన కాళ్ళు కడిగి కన్నెదర పోసుకోవాలి. నేను మొత్తం ఆయన కాళ్ళు కడిగి నీళ్ళు నెత్తిలో పోసుకుంటా. మీరు ఎవరేమనుకున్నా టీఆర్ఎస్లు ఎట్టో మాట్లాడుతాను చెప్పి బాగున్నా, కానీ బీర్లైలే త్యాగమూర్తి లేడు. ఆయన ఒక వీరుడు. ఇప్పుడు వ్యవసాయదారులకు ఎండిపోయి అన్నమో రాల్చింది అంటోళ్ళకు నోరునిత నీళ్ళు తెచ్చి నోటే పోతుండు, తడిపిండు. ఆయనంత దేవుడు లేడు. ఏ పార్టీ పగ్గాలు పక్క పెట్టండి, బీర్లైలేని మొక్కండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 1 అంటే బీర్లైలే. సీఎం రేవంత్ రెడ్డి సీఎం కంటే గొప్పోడు అంటే మనకు బీర్లైలే తప్ప వేరే లేరు. అందుకే మరీ చెప్తున్నా, బీర్లైలే